హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. న్యూ ఇయర్ రోజు నేను చేసిన ఒక మంచి పని ఏదన్నా ఉందంటే నర్సరీకి వెళ్ళి అక్కడ మొక్కలు కొండవు అన్నమాట. బోగన్విలియా ప్లాంట్స్ కొత్త వెరైటీస్ ఉంటే అక్కడ తీసుకున్నానండి. చూపిస్తానండి. మా తమ్ముడు వాళ్ళ ఊరెళ్ళిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, వాటర్ ఫాల్వి అవి పెడతా అన్నాను కదండి. కానీ నేను న్యూ ఇయర్ రోజు ఈ మొక్కలు తీసుకున్నాను కదా, ఈ ఆనందం మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను అనమాట. పొట్టొబ్బరం ఆగలేదు, అందుకే మీతో పని చేసుకోవాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత ఆ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే నర్సరీలో, తర్వాత తెచ్చుకున్న తర్వాత రోజు కూడా ఇంట్లో కూడా చేసేసుకున్నాను అనమాట. ఈ మొక్కలు నాటుకుంటూని ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ డబుల్ కలర్ అవి చూసి. నాకు ఎప్పుడో మా తమ్ముడు వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు హైవేలో చూసానండి. అవి దొరికేసరికి ఆనందానికి హద్దులు లేవన్నమాట. నేను షుగర్ ఈ మొక్కలు నాటుతున్నాం అనమాట. ఇప్పుడు ఈ మొక్కలు తీసుకున్నప్పుడు నా ఆనందం మాటలో చెప్పలేనంత ఉందండి. షూట్ చేయడానికి షుగర్ బిజీగా ఉన్నారు ఆ టైంలో మొక్కలు చూస్తూను. నేనైతే ఎంత గెంతులేస్తానంటే చాలా ఎగ్జైట్ అయిపోయాను. మెయిన్ గా ఈ కలర్ గురించి అన్నమాట. చాలా నచ్చింది నాకైతే ఈ కలర్. ఇంకా నేను నిన్న రోజంతా అంటే న్యూ ఇయర్ రోజంతా చాలా హ్యాపీగా ఉండడానికి కారణం మెయిన్ అయితే ఈ మొక్కలు అన్నమాట. ఇవి కొనుక్కున్నందుకు నేనంతా చాలా హ్యాపీగా అనిపించింది నాకు డే మొత్తంగాను. మేము ఈ మొక్కలు నాటేసుకుంటాము. ఈ లోపు నేను నర్సరీకి వెళ్ళి వీడియోని యాడ్ చేస్తున్నాను, చూసి వచ్చేయండి. లోగాను మొక్కలు నాటుతాం. బోగన్విలియాస్ కోసం రోడ్ సైడ్ ఉన్న నర్సరీ దగ్గర ఆగానమాట. కాకినాడ వెళ్ళే ఏడిబి రోడ్లోని. ఇక్కడ చాలా బాగున్నాయి బోగన్విలియాస్. న్యూ ఇయర్ కోసం కొంటున్నా. ఈ నర్సరీ అయితే మనకి సామర్లకోట దాటిన తర్వాత కాకినాడ వెళ్ళే రూట్ ఉంటుంది కదండి, అదేనండి. చీపురుగట్లు, కొబ్బరి బొండాలు, స్వీట్ కార్న్స్ ఇవన్నీ చాలా అమ్ముతుంటారు కదా, అక్కడ ఉందన్నమాట ఈ నర్సరీ అయితేని. ఇక్కడ అసలు ఉంటాయో లేవో అనుకున్నానండి, కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి బోగన్విలియాస్లోని. ఇంకా ప్లాంట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంత తక్కువ కాస్ట్లో ఉంటాయని చెప్పి అసలు ఊహించలేదు. చిన్నవాడితే 50 రూపీస్ చెప్పారండి. ఈ మొక్క మాత్రం చాలా ట్రంక్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. దీన్ని డెఫినెట్గా ఏ 500 చెప్తారనుకున్నాను నేనైతే. శివగారు కూడా పాప అది ఎక్కువ చెప్తారు, సీతలు డిసప్పాయింట్ అవుతుంది అనుకున్నారట. కానీ వాళ్ళు షాకింగ్గా 100 రూపీస్ చెప్పారండి. పెద్ద ప్యాకెట్లో ఉంది అది. నాకే షాక్ వేసింది, వెంటనే పెట్టేమన్నాను నాకు కార్లోని. అంత నచ్చేసింది అనమాట కలర్. ఎప్పుడో అన్నవరం వెళ్ళేటప్పుడు హైవేలో చూసాం కదా లాస్ట్ వీడియోలో, అదనమాట కలర్. ఇంకా ఈ కలర్ కూడా తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయండి. ఇంకా డబుల్ కలర్స్ చాలా ఉన్నాయట అందులోని, కాకపోతే పువ్వులు పూచలేవు. సరే సార్ వచ్చినప్పుడు చూస్తానని చెప్పాను అనమాట. నచ్చితే మొత్తం అని తీసేసుకోవాలనిపించింది ఫ్లవర్స్తో ఉంటేను కనుక. ఈ నర్సరీలో అక్కడ పెద్ద పాట్స్లో ఉన్నాయి చూసారా బోగన్విలియాస్ మల్టీ కలర్స్తో. అవైతే యాక్చువల్గా అయితే 3000 అంట, 2500 అలా అమ్ముతున్నామమ్మా అని చెప్పారనమాట. చెప్పాలంటే కడియం నర్సరీస్లో కన్నా ఇక్కడే చాలా బెస్ట్ అండి. కాస్ట్లు అయితేనే మొక్కలు కూడా ఎక్కువ బాగున్నాయి ఇక్కడ. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం అప్పుడు తెచ్చిన మొక్కలు కడియం నర్సరీస్లో ఒక్కొక్కటి 55 రూపీస్ పడిందండి. అది కూడా చాలా చిన్న బ్యాగ్స్లో అవి. అయితే ఇక్కడ పెద్ద బ్యాగ్స్లో మనకి 50 రూపీస్, ఇంకా బాగా పెద్ద బ్యాగ్లో ఉన్నది 100 రూపీస్కి అలా ఇచ్చున్నారనమాట. ఇవైతే 2500 అట, మల్టీ కలర్ కాబట్టి. ఇలా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇంకా ఎడీనియమ్స్ కోసం అడిగాను అనమాట. అవైతే ఇప్పుడు ర్యాక్వే ఉన్నాయమ్మా, సమ్మర్లోని నేను ఇలా మల్టీ కలర్స్ ఎడీనియమ్స్ తీసుకొస్తాను అని చెప్పారు. సో ఇంకా అప్పుడు వెళ్ళి ఎడీనియమ్స్ కలెక్షన్ కూడా కలెక్ట్ చేసి పెట్టేసుకోవాలి ఇంక ఇంట్లోని. నేనైతే ఇంకా ఎడీనియమ్స్ ఇంకా బోగన్విలియాస్ రెండు పెంచుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి పెద్ద కేర్ అవసరం లేదు, ఎక్కువ ఫ్లవర్స్తో ఉంటాయి ఇంకా 365 డేస్ని. సో అవే పెంచుదాం అనుకుంటున్నాను. ఎప్పుడన్నా ఊర్లో వెళ్ళినా నీళ్ళు పోసి శ్రమ ఉండదు మమ్మీకి. చూసారా మెయిన్ రోడ్లో వస్తే ఇక్కడ ఉంది గోకుల్ గార్డెన్స్ అట దీని పేరు. తప్పకుండా విజిట్ చేయండి రూట్లో ఎవరన్నా వెళ్తున్న వాళ్ళైతే. మొక్కలు బాగా తక్కువ రేట్లో ఉన్నాయి ఇక్కడ. మీరు నర్సరీలో ఒక లుక్ కేసి వచ్చే లోపు మేము 3 మొక్కలు నాటేసాము. 4 అయితే తీసుకున్నాం కదా, ఇంకొకటి ఉంది వెరిగేటెడ్ వెరైటీ నాటుతున్నాం ఇక్కడ. ఇది కలర్ వైట్ మీద పింక్ అని ఇచ్చారనమాట. అది పూసేదాకా ఏంటో మనకు కూడా తెలియదు కరెక్ట్ గాను. అయితే సాయిల్ కంపోజిషన్ అడుగుతారని చెప్పేసి ఇక్కడ వీడియో షూట్ చేశాను. ఏం లేదు, ఆ కుండీలో పాత సాయిల్ ఉంది, అందులో నేను 20% వర్మి కంపోస్ట్, మిగతా 20% కోకోపీట్ కలిపి వేస్తాను అనమాట. సాయిల్ పారస్ గా ఉండేలా అలా కోకోపీట్ కలుపుకొని మొక్క నాటేసుకుంటే సరిపోతుంది. ఎరువు తర్వాత వేసుకోవచ్చు. హోల్స్ ఉన్న చోట ఇలాంటి పెంకు ముక్కలు ఏమైనా పెట్టుకుంటే మనకి వాటర్ డ్రైనేజ్ కి ఈజీగా ఉంటుంది అన్నమాట.
మొత్తానికి అలాగా మా ఇంట్లో ఉన్న వేరే ప్లాంట్స్ అన్ని తీసి పడేసి ఈ బోగన్ విలియాస్ చేసేస్తున్నానండి. శివగారు అయితే గోల, కొన్ని రోజులకి ఇవి నచ్చలేదంటావేమో, వద్దులే ఇంకో మొక్కలు ఏమన్నా కొనుక్కుందాం అని. నేనేమో లేదు లేదు ఇవే పెట్టుకుందాం అలా అన్నాను నేను. అలా జరిగింది మొక్కలు నాటుతూ మా డిస్కషన్ అయితేని. ఇంకో 2 కుండీలు ఉన్నాయి, ఒకటి చామంతి, ఇంకోటేమో మాచిపత్రి ఉందనమాట. అవి 2 కూడా తీసేసి వేసేద్దామని నేను. శివగారేమో వద్దు వద్దు ఎడీనియమ్స్ వేసుకుందాంలే అని ఆయన. ఏం జరుగుద్దో చూడాలి వేసి దక్కను. నాటేసామండి. ఈ మొక్క వచ్చేసి వెరిగేటెడ్ వెరైటీ అన్నమాట. కలర్ వచ్చేసి ప్యూర్ వైట్ మీద పింక్ షేడ్ అలా వచ్చింది. అలా అని చెప్పి అంటే పక్కన ఉంది ఇంకో కలర్ సేమ్ ఇస్తానమ్మా అని చెప్పి ఇది ఇచ్చారు. దీనికి పువ్వులు లేవు, సరేలే ఏదో ఒకటిలే బాగానే ఉంటది కదా అని తీసుకున్నా. ఈ వెరిగేటెడ్ వెరైటీస్ ఏంటంటే పువ్వులు లేకపోయినా ఆకులు చూడడానికి అందంగా క్రాటన్స్ లా కనిపిస్తాయి. మొత్తానికి అయితే మొక్కలు నాటేసాక ఒకసారి లుక్ చూసేయండి మీరు కూడాని. మొత్తానికైతే నాటేసామండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. న్యూ ఇయర్ రోజు మా ఇంటిని కలర్ఫుల్ గా చేసేసాం మొత్తానికి. దొరికినప్పుడు చూడాలి, కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ఎగురుతుంది అలా ఎగిరి. అంతలా ఎగిరేనా? ఎగిరేనని తెలుసు కానీ కోతి కొబ్బరి చెప్పు దొరికినంత ఆనందం వచ్చింది అనుకోలేదు. చాలా హ్యాపీగా అనిపించిందండి. మనసంతా నిండిపోయింది అనమాట. బాగా అనిపించింది నాకైతే. అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను కానీ నర్సరీలో ఉన్న డాన్స్ వేసేసి మెయిన్ రోడ్ లో అది కూడా బాగున్నాయి. అంతేనండి వీడియో. బాయ్.